హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యూవీఎస్. చాలా రోజులు అయిపోయింది కదా కుకింగ్ వీడియోస్ ఏది పోస్ట్ చేయకుండా. ఈ వీడియో ఏందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంట్లో టైగర్ ప్రాన్స్తో బిర్యానీ, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. అసలు ప్రాన్స్ అని కూడా ఎవరు గుర్తుపట్టారు. ఐ మీన్ అంత స్మెల్ రాలేదు ప్రాన్స్ది, బట్ టేస్ట్ వాజ్ అమేజింగ్. ఓకే, బట్ ప్రాసెస్లోకి వెళ్దామా? ఈ టైగర్ ప్రాన్స్ని మేము ఆర్డర్ చేసుకున్నాం. ఈ టైగర్ ప్రాన్స్ని మేము ముందే ఆర్డర్ చేసుకున్నాము. ఇది ఫ్రెష్ వాటర్లో పెరిగింది అండ్ వాళ్ళు క్లీన్ చేసి మనకు పంపిస్తారు. ఇఫ్ డీటెయిల్స్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, జస్ట్ కమెంట్ చేయండి. ఓకే, నేను ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను. సో ఫస్ట్ ప్రాన్స్ని మంచిగా వాష్ చేసుకొని హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ అట్లాగే ఉంచాలి. 10 మినిట్స్ తర్వాత హాట్ వాటర్ని డ్రైన్ చేసుకొని ఇప్పుడు మ్యాగ్నేట్ చేయాలి. మ్యాగ్నేట్ కోసం మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ లెమన్ గాయ్స్, ఎందుకంటే అది స్మెల్ రాకుండా ఉండాలంటే లెమన్ ఈజ్ ఇంపార్టెంట్. మేము ఒక 2 to 3 లెమన్స్ స్క్వీజ్ చేసుకున్నాం అనమాట. దెన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం మీరు ఎంత స్పైసీ ఎక్కువ తింటే కారం ఎక్కువ వేసుకోండి. మేము కరెక్ట్గానే వేసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ కారం కొంచెం ఎక్కువ ఉంటేనే మనకు ఆ నాన్ వెజ్ స్మెల్ అనేది రాదు అంతగా. దీంట్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేస్తుంటే ఆ ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేసినాక కలుపుతుర్రు. సో అది ఇంపార్టెంట్. అప్పుడే ఒక్కొక్క పీస్కి ఆ ఫ్లేవర్స్ అనేది బాగా ఎక్కుతుంది. ఈ వీడియోలో ఇంగ్రీడియంట్స్ కలర్ కొంచెం థిక్గా ఉంది అని అనుకుంటారు కదా. సో యాక్చువల్లీ వీడియో షూట్ చేసింది ఒక ఫోన్లో, సో ఎడిట్ చేసేది ఇంకో ఫోన్లో. దానివల్ల ఈ సెండ్ చేసే ప్రాసెస్లో ఆ కలర్ అనేది కొంచెం డిఫరెన్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంగ్రీడియంట్ సాల్ట్ వేసుకోవాలి, సన్నుప్పు టేస్ట్కి తగ్గినంత. దెన్ ధనియా పౌడర్ ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నాం. దెన్ దాని తర్వాత జీరా పౌడర్ ఒక 1.5 టీ స్పూన్ వేసుకుంటే సరిపోయిద్ది. డైజెషన్కి మంచిది కదా, అండ్ ఆల్సో మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ మిక్స్ చేసేది బాగా ప్రతి ఒక్క ముక్కకు పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు గరం మసాలా, ఇది హోమ్ మేడే, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం మేము. అండ్ ఎలాంటి చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ప్రాన్ మసాలా ఏం వేస్తలేము, అన్నీ హోమ్ మేడే. అంటే జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా ఇవి ఇంట్లోనే మేము పౌడర్ చేసుకుంటాం. ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్, మేము ముందే ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం. సన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నాక 3 ఎగ్స్, పచ్చిగుడ్లు 3 కొట్టి వేసుకోవాలి. ఎవ్రీ టైం ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ చేసేది మా మామనే. సో ఇఫ్ ఈ వీడియోకి 200 లైక్స్ వస్తే నెక్స్ట్ వీడియో మా మామతోనే వాయిస్ ఓవర్, ఐ మీన్ వీడియో చేస్తూనే వాయిస్ ఇప్పిస్తా అండ్ మా మామని కూడా చూపిస్తా మీకు. సో 200 లైక్స్ కంప్లీట్ చేయండి గాయస్. ఓకే, మాటల్లో పడి ప్రాసెస్ చెప్పడం మర్చిపోయినా. ఎగ్స్ వేసి మిక్స్ చేసిన తర్వాత కర్డ్ తీసుకుంటున్నాం. ఆనియన్ అండ్ కర్డ్ వల్ల కొంచెం మన గ్రేవీ అంటే మసాలా టైప్ ఎక్కువ వస్తుంది రైస్కి. కర్డ్ తర్వాత పుదీనా ఇంకా పచ్చిమిర్చి, 2 మెయిన్ ఇంగ్రీడియంటే ఫ్లేవర్స్ ఇస్తుంది. యాక్చువల్లీ బిర్యానీ చేయడం ఈజీ గాయస్. జస్ట్ మనకి ఇంగ్రీడియంట్స్ ఎంత వేయాలి, ఎంత క్వాంటిటీలో వేయాలి అని తెలిస్తే బిర్యానీ ఈజీ అన్నిటికంటే. అన్నీ ఒకే దాంట్లో వేసి మిక్స్ చేసి దమ్మకు పెట్టాలి. అండ్ ఇంకోటి రైస్ అనేది కుక్ చేసుకుంటాం కదా, అది కరెక్ట్ ఫామ్లో కుక్ చేసుకోవాలి. లైక్ 70% రైస్ ఉడకబెట్టుకొని ఈ లేయర్స్ అనేది వేయాలి. ఈ మ్యాగ్నేట్ ప్రాసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్కి కొరియాండర్, అదే కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ రైస్ ఉడకబెట్టుకుంటున్నాం. 70% రైస్ ఉడకాలి. ఇది బాస్మతి రైస్. అండ్ దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసినామంటే బియ్యంని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసిన తర్వాత వాటర్ వేసుకొని దమ్ముకి పెట్టొద్దు మనము. సో ఇలా డ్రైన్ చేసేలా వాటర్ ఎక్కువ పెట్టుకోవాలి. సో ఆ వాటర్లో పట్టా, లవంగం, ఇలాచీ, షాజీరా ఇవి మాత్రమే వేసి 70% రైస్ ఉడికేలాగా కుక్ చేసుకొని దాన్ని డ్రైన్ చేసి ఇలా లేయర్స్ వేయాలి. సో సింపుల్ గైస్, బట్ అన్నీ కరెక్ట్గా అయ్యేలా పక్క నుండి చూసుకోవాలి గైస్. ఇది మ్యాగ్నేట్ చేసిన తర్వాత ప్రాన్స్ ఒక 40 మినిట్స్ మేము అట్లనే నానబెట్టినాం. మీరు అబ్జర్వ్ చేస్తే మంచిగా గ్రేవీ వచ్చింది అది ముందు కంటే. అండ్ లేయర్స్ ఎట్లా వేస్తారు, ఫస్ట్ కింద ఆయిల్ బగోనాలో, ఏ బగోనాలో అయితే బిర్యానీ చేస్తారో దాంట్లో ఫస్ట్ ఆయిల్ వేసి, ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా అది వేసి, రైస్ వేసి, ఈ ప్రాన్స్ మసాలా వేసి, మళ్ళీ కొంచెం ఆనియన్ ఇంకా పుదీనా కొత్తిమీర వేసుకోవచ్చు.
మేము ఆల్రెడీ దాంట్లో వేసినాం కొంచెం ఎక్కువనే కాబట్టి వేసుకోవాలి. మళ్ళీ అదే ప్రాసెస్ని రిపీట్ చేయాలి. బిర్యానీ చేయడం ఈజీయే కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఇంకోటి బాగా అబ్జర్వ్ చేయాలి రైస్ ఎంత ఉడికింది అనేసి, అండ్ మాడకుండా చూసుకోవాలి. లేకపోతే మొత్తం చేసిన బిర్యానీ మొత్తం వేస్ట్ అవుతుంది. కొంచెం మాడి అనగాని ఆ స్మెల్లే వస్తుంది అనమాట. సో లాస్ట్లో రైస్ వేసిన తర్వాత పైన ఆయిల్ లేదా ఘీ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. మేము ఆయిల్ వేసినాం ఎందుకంటే ఘీ కారం కొట్టేస్తుంది కదా. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఇవి వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత ఎట్లా పెడతారు, మేమైతే వైట్ క్లాత్, ఫ్రెష్ నీట్ క్లాత్ తీసుకొని దాన్ని తడిపి గట్టిగా కట్టేసినాం అనమాట. ముందు మేము సిల్వర్ ఫాయిల్ యూజ్ చేస్తుండే, దాని తర్వాత ఇప్పుడు ఇట్లా ఈ ట్రిక్ యూజ్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇదే బాగుంది. కొంతమంది పిండి కూడా పెడతారు కొనాలా, బట్ పిండి అంతా వేస్ట్ చేస్తారు ఎందుకు, ఇది బెస్ట్ అనమాట. కరెక్ట్గా 40 minutes సిమ్లోనే పెట్టి దమ్ పెట్టినాం గైస్. అది కూడా కింద ఒక దొడ్డు ప్యాన్ పెట్టినాం సో దాట్ కింద అడుగంటదు మాడదు కాబట్టి. ఏది వండినా కొంచెం రైస్ తీసి కింద పక్కన పెట్టేస్తాము. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే రైస్ అంత మెత్తగా కాకుండా అంత పలుకుగా కాకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. మనం రెస్టారెంట్లో తినేలాగానే. కొంచెం కూడా అసలు ప్రాన్స్ స్మెల్లే లేదు. ప్రాన్స్ నీసు వాసన వస్తుంది కదా, బట్ ఈ విధంగా చేయండి, ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి ఎట్లుందో. ఇట్స్ టైమ్ టు సర్వ్ గైస్. మా వాళ్ళందరికీ ఇంకా సర్వ్ చేస్తున్నాం. ఎట్లుంటుందో వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూద్దాం. యాక్చువల్లీ ఆ రోజు మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు అనమాట. సో అందుకే ఫస్ట్ వాళ్ళకి సర్వ్ చేస్తున్నాం. వీడియో ఆన్ అయితే చాలు మాకు కొంచెం పాష్గా స్టైల్గా ఉంటుంది. సో పట్టించుకోకండి. నిజంగా అందరికీ చాలా నచ్చింది. చాలామంది ఇంట్లో ప్రాన్స్ బిర్యానీ చేసుకోరు ఎందుకంటే టేస్ట్ ఎట్లా వస్తుందో, ఆ స్మెల్ ఎట్లుంటుందో అనేసి. బట్ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి ఎట్లుందనేది. చాలా బాగుంటుంది, అమేజింగ్ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దాట్ మేము ఎలాంటి కుకింగ్ వీడియోస్ చేసినా, ఏ వీడియోస్ చేసినా, వ్లాగ్స్ చేసినా మీకు వస్తుంది నోటిఫికేషన్లో. వీడియోస్ చేయడంలో బిజీ ఉండే గైస్, అందుకే అట్లున్నా, పట్టించుకోకండి. బాయ్ గైస్.